ఈడీ అధికారులు తాజాగా ఢిల్లీ సీఎంకు ఒక షాక్ ఇచ్చారు. ఏంటంటే తీహార్ జైలు నుంచి పాలన సాగించే కేజ్రీవాల్కు అదనపు మినహాయింపులు ఏమీ ఇవ్వలేము అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో తన వాదనల్ని ఈడీ తరపు లాయర్ వినిపించారు. వాదనలు విన్న కోర్టు కేజ్రీవాల్ దరఖాస్తుపై ఉత్తర్వులు జారీ చేసేందుకు తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది. అయితే కేజ్రీవాల్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని, ప్రభుత్వ వ్యవహారాలు, ఇతర నిర్ణయాలు, విధానాలు, పాలనా సంబంధ అవసరాలు వీటిని తీసుకునేందుకు, వాటిని వివరించేందుకు ఎక్కువ సమయం కావాలని, ఈ క్రమంలోనే లాయర్ను ఎక్కువసార్లు కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. అలాగే అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయని, వారానికి 1 గంట మాత్రమే సమావేశం కావడం అనేది సబబు కాదని తెలిపారు. అయితే ఇది జైలు నిబంధనల్ని ఉల్లంఘించడమేనని, వారంలో 5 సార్లు లాయర్ను కలిసేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. అయితే సాధారణంగా ఒక సమావేశానికి మాత్రమే అనుమతి ఉంటుందని కూడా కోర్టుకు సిబిఐ కూడా తెలిపింది. జైల్లో ఉన్నప్పుడు ఎవరినైనా సరే ఇతర ఖైదీల మాదిరిగానే సమానంగా చూస్తామని, అయినప్పటికీ వారానికి 2 సార్లు కలిసేందుకు కేజ్రీవాల్కు అనుమతి ఇచ్చామని ఈడీ అధికారులు కూడా తెలిపారు. అయితే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు బయట ప్రపంచంతో కలవడానికి పరిమితులు ఉంటాయని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. ఆ విధంగా కేజ్రీవాల్ ఎక్కువసేపు లాయర్తో మంతనాలు జరపడానికి అవకాశం లేకుండా పోయిందనేది తెలుస్తోంది.